ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. నేను ఇంటర్నేషనల్గా 14 ఏళ్ళు యూరోప్లో ఉన్నా, 80 దేశాలు తిరిగి వచ్చిన. అయితే ఎక్కడైనా ఒక దేశము మనం వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ అని పొగుడుతుంటాం, చైనాలో అద్భుతంగా ఉంది అంటున్నాం. ఎందుకంటున్నాం? ఆ పర్యావరణము, ఆ ప్రకృతి, మనం ఆ మెయింటైన్ చేసే సివిలైజేషన్ ఓన్లీ ఫోన్లు పట్టుకుంటే రాదు, మన అంబియన్స్ కూడా ఆ సివిలైజేషన్ని చూపించాలి. సో ఆ పరిసరాలన్నిటి ఎప్పుడు మనం 80 ఏళ్ళ కిందిలా ఉండలేం కదా. సో 19th సెంచురీ, 20th సెంచురీ, 21st సెంచురీకి తేడా ఉండాలి కదా. మరి ఆ తేడా డెవలప్మెంట్ లేకపోతే ఎట్లయితుంది? సో ఒక ఆర్టిస్ట్గా, ఒక అంతర్జాతీయంగా అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ మన దేశం యొక్క గొప్పతనం మన పరిసరాల్ని బట్టే తెలుస్తుంది. సో కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆశించినటువంటి ఏదైతే ఆ గాంధీ ప్రాజెక్ట్ ఉందో అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. కాకపోతే అందులో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, నాలాంటి వాళ్ళు అక్కడ ఇల్లు కోల్పోవచ్చు. దానికి పరిష్కారాలు ఏంటి? సో ఎవరు ఇబ్బంది పడకుండా, ఎవరు బాధపడకుండా ఎట్లా చేయాలనేది అది ఒకటి. సో అక్కడ మా కమిటీ ఉంది, మాకు జనరల్ బాడీ మీటింగ్ ఉంది. మా బ్లాక్ ఏ, బ్లాక్ బి, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కి ఒక కమిటీ ఉంది. మా అందరి సమిష్టి నిర్ణయమే. అక్కడ రమణారెడ్డి లేకపోతే మా ఆవిడనో ఏదో నిర్ణయం తీసుకునే ఇది లేదు. కాకపోతే మా ఆవిడ కొంచెం మాట్లాడుతుంది. అందుకే ఆమె ఎంటర్ అయిన అపార్ట్మెంట్లో ఎంటర్ అయిన, అంటే ఒక 10 years క్రితము ఎంటర్ అయిన 1 monthలోనే ఆమెను వైస్ ప్రెసిడెంట్గా చేసుకున్నారు. సో కాబట్టి ఆమెకు కూడా కొంత బాధ ఉంటుంది కాబట్టి ఏదో అని ఉంటుంది. సో దానికి నాకేం సంబంధం? నేను అన్నానా అంటే ఇప్పుడు నేను అదే చెప్పాను. సో అది ఎవ్వరూ ఇబ్బంది పడకుండా అది ఒక మంచి సమిష్టి నిర్ణయం అనేది ఇప్పుడు మా అపార్ట్మెంట్ వాసులు కూడా వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేసుకుంటారు. సో నేను ఒక్కరిని డిక్లేర్ చేయడానికి లేదు. కానీ అది మంచిదా కాదా అంటే నేను నా కామెంట్ చెప్పగలుగుతా. సో అది అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది అందులో మా అపార్ట్మెంట్ వాసులు కూడా అందరు చెప్పిండ్రు, ఎవరు ఆబ్జెక్షన్ చేయట్లేదు. కాకపోతే మేము ఇల్లు వదులుకోవాలంటే ఇబ్బంది అనేది ప్రతి ఒక్కరు అనుకున్నటువంటి అంశం. ఇంకా అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. కాకపోతే అక్కడ మహాత్మా గాంధీ రిలేషన్ ఉంది కాబట్టి ఒక టెక్నికల్గా కానీ, ఒక ఎమోషనల్గా కానీ ఆ బాపు ఘాట్ అనేది ఉంది కదా చారిత్రాత్మకంగా. సో అది రిలేట్ చేయాలనుకో ఉండొచ్చు. సో అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు నన్ను అందులో లాగి దాన్ని అంటే నా ఆర్టిస్ట్ని డిగ్రేడ్ చేయాలనే ఒక ప్రయత్నము అది చేయడం అని చాలా బాధాకరం. అండ్ ముఖ్యంగా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను మీకు కూడా ఒక పేపర్ ఇచ్చాను. మాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఏది మీరు ఇల్లు ఖాళీ చేయండి, వెళ్ళిపోండి అనేది ఏది జరగలే. అంతా ఒక పొలిటికల్ హైప్ మాత్రమే అవుతుంది. సో అంటే ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు ప్రజలు రకరకాల పార్టీల వాళ్ళు వస్తారు, చెప్తారు. సో వాళ్ళ సంఘీభావం ప్రకటిస్తారు. అట్లా బీఆర్ఎస్ నిన్న వచ్చింది, మధ్యాహ్నం బీజేపీ వచ్చింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సో వాళ్ళ సపోర్ట్ అనేది ప్రతి రూపంలో కూడా వస్తుంది. కానీ దీన్ని పొలిటికలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఇన్నోసెంట్గా ఉన్న ఆర్టిస్ట్ని ఇన్వాల్వ్ చేసి సో ఒక నెగిటివ్ బ్రాండింగ్ చేయాలనే ప్రయత్నం అనేది దుర్మార్గమైంది. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే నిన్న జరిగిన మీటింగ్లో కూడా హరీష్ రావు గారు మాట్లాడినరు. కంక్లూజన్లో ఏముంది, ఆ 2 hours మీటింగ్లో మీరు మనకు లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సో దాని ప్రకారం మనకు కోర్టులో మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మనం కోర్టు ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు అనేది ఒక కంక్లూజన్ నిన్న చెప్పడం జరిగింది. అది మా 450 అపార్ట్మెంట్లలో కూడా మా దగ్గర లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎడ్యుకేటెడే, మా అందరికీ తెలుసు. కాకపోతే మేము ఎవరిని కాదనం. ఎవరైనా సపోర్ట్ ఇస్తామంటే ఇబ్బందుల్లో ఉన్నా తప్పకుండా అందరినీ పిలుస్తాం. కానీ ఇట్లా పొలిటికలైజ్ చేసి క్యారెక్టర్ని అసాసిన్ చేయాలనే ప్రయత్నం అనేది దుర్మార్గమైంది. అది ఇప్పుడు లాస్ట్ టైం నేను ప్రభుత్వంలో చేసినప్పుడు నాకేమీ ఇతర పార్టీలోళ్ళు రంగు పోయలేదు. సో ఇప్పుడు ఎందుకు ప్రస్తావన వస్తుంది? నేను నా డ్యూటీ చేస్తున్నా. సో మీరు జర్నలిస్ట్గా మీ డ్యూటీ ప్రాపర్గా చేయకపోతే ఎవరైనా కానీ తప్పకుండా నేను ఈ ట్రోల్స్ ఆగిపోకపోతే మాత్రం తప్పకుండా నేను చర్య తీసుకుంటా.
మీకు చూపిస్తా వినిపిస్తా. అంటే అది ఎంతవరకు వాస్తవం కాదు, ఎంతవరకు సీరియస్ కాదు అనేది ఇంకా క్లారిటీ లేదు. మా యూనియన్ అపార్ట్మెంట్ కమిటీ ఉంది. సో కమిటీ వాళ్ళు కూడా చాలా సీరియస్ గా దాని మీద డిస్కషన్ చేయడం, కన్సర్న్ అథారిటీస్ తోటి అప్రోచ్ కావడం జరుగుతుంది. కానీ ఈ సీనియర్ సిటిజన్ లో మాత్రం ఒక తీవ్రమైనటువంటి ఆందోళన. అంటే మోర్ దాన్ 50-60% సీనియర్ సిటిజన్లే, వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యి వాళ్ళు ఇక్కడనే స్థిరపడడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా పానిక్ అవుతున్నారు. సో ఈ విషయంలో ప్రభుత్వం అంటే ఒక క్లారిటీ ఇచ్చి ఒక సరైన కమ్యూనికేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. 2 ఏళ్లుగా నగరంలో ఉన్న భూములు అప్పనంగా కాజేస్తారు. అంటే ఇది ప్రాపర్ గా కమ్యూనికేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఉండకపోయేది. సో రూమర్స్ ఎట్లున్నాయి, రేపే వెళ్ళిపోమన్నారు, ఎల్లుండి వెళ్ళిపోమన్నారు అనే విధంగా. సో రాజుగారి నోట్లకి వెళ్ళే తాటి పుల్లు వెళ్ళిందంటే తాటి ఆకులు పడుతున్న కాడికి వ్యవహారం నడుస్తుంది. సో ఆ రకంగా నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అంత లేదు. కానీ ఈ ఆందోళన అనేది ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవుతుంది. అందులో చాలామంది 60 years అబోవ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అరే రేపు ఎటు వెళ్ళాలి, ఎట్లా కొత్త ఇల్లు చూసుకోవాలి, మళ్ళా రెంట్లు కథలు, ఇవన్నీ ఎన్నో చాలా పెద్ద అంశం కదా. ఒక ఇల్లు చిన్న కిరాయి ఇల్లు ఇడికెళ్ళి అటు పోవాలంటేనే నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లా కొత్త ఇల్లు ఎతకడం ఎట్లా, ఇదంతా ఏంది, రేపు పొద్దున ఏమన్నా ఇయ్యరా, లేకుంటే రోడ్డు మీద పడేస్తారా. సో ఇలాంటి ఎన్నో సందిగ్ధతలు ఉంటాయి. సో అందరూ భయాందోళనకు గురి కావడం అనేది, ఆవేశానికి గురి కావడం అనేది సహజమైనటువంటి రెస్పాన్స్. మన ఇంట్లో భార్యాభర్తల మధ్యన ఏదో చిన్న క్లాష్ వచ్చినప్పుడు రకరకాలుగా మనం అనుకుంటాము. సో అట్లాంటిది నువ్వు ఇల్లే పోతుందేమో అనే ఆందోళన అనేది డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి బాధించేది. సో కాబట్టి ఈ లేడీస్ని మధ్యలోకి తీసుకురావడం అనేది సో అది ఇంకా దుర్మార్గమైంది. సో ఒక ఆర్టిస్ట్ని లేడీస్ని ముంగటేసి దాన్ని నెగటివ్ చేయడం అనేది